దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరును, ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడి కనుక అది పడలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదువుకున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన బాప్తిజమిచ్చి యోహాను చేత నీటి ద్వారా బాప్తిజం తీసుకొని తర్వాత 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి సువార్తను మొట్టమొదటిగా ప్రభు ప్రారంభించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అదేవిధంగా బహుజన సమూహముతో కలిసి కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా ఆయన నోరు తెరిచి బోధించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయము కలిపి ఒకటే ఒక బోధ. దానిని కొండ మీద ప్రసంగం అన్నారు. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పినటువంటి ఈ యొక్క చివరి మాటలు, ఇది ఆ మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతివాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు వినాలి అని అక్కడ ఉన్నటువంటి జన సమూహంతో శిష్యులతో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు కూడా ఉన్నారు. ఆనాటి ప్రజలు శాస్త్రులు పరిసయ్యులు చెప్పేటటువంటి మాటలు విన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న విషయం ఏంటంటే, శాస్త్రుల మాటలు పరిసయ్యుల మాటలు కాదు మీరు వినాల్సింది, నా మాటలు. ఎందుకంటే ధర్మశాస్త్రం తెలిసినటువంటి శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళు చెబుతారే కానీ చేయరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆయన చెప్పి చేసేటటువంటి దేవుడు కనుక మీరు వాళ్ళ మాటలు కాదు వినాల్సింది, నా మాటలు వినాలి. ఈ నా మాటలు విని వాడు చొప్పుని చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఈ నా మాటలు విని వాడు చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటాడని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఆనాడు ఉన్నటువంటి ప్రజలు యేసుక్రీస్తు మాట వినాలని ప్రభువారు బోధించారు. ఈనాడు కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు వినాలి. గ్రంథస్థం చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథము మనకి ప్రమాణం. దేవుని యొక్క వాక్యము ప్రమాణం. ఆయన దేవుని యొక్క వాక్యంలో తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడిన మాటలు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుల ద్వారా చెప్పినటువంటి మాటలను మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఈనాడు అనేకులు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు వినకుండా చాలామంది మాటలు వింటూ ఉన్నారు. అనేకులైనటువంటి వారి యొక్క మాటలు వింటూ వారి యొక్క విశ్వాస ఆత్మీయ జీవితం అనేది, వారు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు ఎలాగైతే ఉంటాడో అలాగా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారు. చాలాసార్లు మనం వింటూ ఉంటాము, మరి ఆయన పెద్ద దైవజనుడండి, చాలా సంఘాలు కట్టాడు, మరి ఆయన మాట చెబితే వినపోతే అట్టండి అంటారు. సేవలో కావాల్సింది అనుభవం కాదు కానీ వాక్య అనుభవం ఉండాలి, వాక్య గ్రహింపు ఉండాలి, వాక్యం తెలిసి ఉండాలి. ఇప్పటి నుంచి నిన్నగాక మన సేవలోకి వచ్చిన వారైనా సరే, ఎప్పటి నుంచే దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వారైనా సరే, వాళ్ళకి వీళ్ళకి ఎవరికైనా ప్రమాణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే ప్రమాణం. దేవుని వాక్యం చెప్పినటువంటి విషయాన్ని
వాక్యానికి సమాంతరంగా ఎవరైనా చెప్పినప్పుడు దాన్ని ఖచ్చితంగా విని అంగీకరించాలి. అది ఎంత పెద్ద దైవ సేవకుడు చెప్పినా, లేదా నిన్నగాక మన సేవలోకి వచ్చిన సేవకుడు చెప్పిన సేవ మనం లెక్క వేయవలసింది వాక్యాన్ని బట్టి కానీ అనుభవాన్ని బట్టి కాదు. ఎన్ని సంవత్సరాలు సేవ చేస్తానని కాదు. ఈనాడు అనేకులు విశ్వాసులైనటువంటి వారు అనేకులు ఆయన చాలా సంవత్సరాల నుండి దేవునికి సేవ చేస్తున్నారండి. ఆ సేవకుడు తెలియనటువంటి విషయాలు మీకు తెలుసా? మరి ఆయన గొప్ప సేవకుడని అనే భ్రమలో ఉంటా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఈ సేవకుడు చెప్పినటువంటి మాటలు, ఈ సేవకుడు చెప్పినటువంటి వాక్యానికి సమాంతరంగా ఉందా, వాక్యానికి వ్యతిరేకంగా ఉందా అని ఆలోచించి దానిని గ్రహించేటటువంటి విశ్వాసాత్మక జీవితాన్ని కట్టుకోవడానికి అవసరమైనటువంటి వాక్యమా కాదని గ్రహింపలేనటువంటి స్థితిలో నేడు అనేకులు ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరురా, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట ప్రమాణం, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రతి మాట అప్రమాణం. అది ఎంత పెద్ద సేవకుడు చెప్పినా, అనుభవలేని సేవకుడు చెప్పినా. కనుక ఈనాడు అనేకులు దేవుని యొక్క వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, వాక్యమే ప్రమాణం, వాక్యమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. కనుక ఆయన మాటలు వింటున్నావా? ఆయన యొక్క మాటలు విని నీ ఆత్మీయ జీవితం అనేటటువంటి ఇల్లును దేవుని యొక్క వాక్యం అనేటటువంటి బండ మీద కట్టుకుంటా ఉన్నావా? లేదా నీ విశ్వాస ఆత్మీయ జీవితం అనేటటువంటి ఇల్లును వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వీళ్ళు చెప్పినటువంటి మాటలు, దర్శనాలు, అనుభవాలు అనేటటువంటి ఆలోచనతో కలిగి వాటిని ప్రమాణంగా తీసుకొని నీ యొక్క విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటా ఉన్నావా? అలా కట్టుకుంటే నువ్వు ఇసుక మీద ఒక వ్యక్తి ఇల్లు కడితే ఎలాగుంటుందో అలాగుంటుందని నీ ఆత్మీయ జీవితం దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, ఈయన మాటలు విని వాటి చొప్పున చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉంటాడు. బుద్ధిమంతుడు బండ మీద ఇల్లు కడతాడు, బుద్ధి లేనివాడు ఇసుక మీద ఇల్లు కడతాడు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది, వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరెను అని వ్రాయబడి ఉంది. వాన కురిసెను, వాన కురిసినప్పుడు ఎలాగైతే ఇల్లు బండ మీద కట్టబడితే అది కూలిపోదు, దేవుని యొక్క వాక్యము అనేటటువంటి బండ మీద నీ విశ్వాస ఆత్మీయ జీవితాన్ని నువ్వు కట్టుకుంటే అది ఎన్నటికీ కూలదు. మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో అబ్రహాము గారిని దేవుడు పరిశోధించారు. ఆ సంగతులైన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించునని వాక్యంలో రాయబడి ఉంది. దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు ఆయన యొక్క విశ్వాస ఆత్మీయ జీవితము కట్టబడింది. దానికి కారణం దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టి తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నాడు. ఇస్సాకు బదులుగా ఆయన గొర్రెపిల్లను బలిచ్చాడు. కనుక దేవుడు పరీక్షించినప్పుడు నా విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి, దానికి అవసరమైనది దేవుని యొక్క వాక్యమే నిన్ను కట్టిద్ది. దేవుడు పరీక్షిస్తాడు నీ విశ్వాస ఆత్మీయ జీవితాన్ని. అప్పుడు దానికి అవసరమైనటువంటి వాక్యాన్ని కూడా దేవుడే ఇస్తాడు. వాక్యము వ్రాయబడినటువంటి వాక్యం ద్వారానే దేవుడు నిన్ను బలపరుస్తాడు. కనుక ఒక ఇల్లు బండ మీద కట్టబడినప్పుడు ఎలాగైతే వాన వచ్చినా ఆ ఇల్లు కూలిపోదో, నీ విశ్వాస ఆత్మీయ జీవితాన్ని వాక్యం అనేటువంటి బండ మీద నువ్వు కట్టుకుంటే నీ విశ్వాస ఆత్మీయ జీవితం అనేది కూలిపోదు. రెండోది అక్కడ రాయబడిన మాట, వాన కురిసెను, అక్కడ రాయబడిన వరదలు వచ్చెను. వరదలు వచ్చినప్పుడు ఇల్లు బండ మీద కట్టబడితే అది పడిపోదు. అట్లానే నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు అనేక రకాలుగా నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టాలని చూసినప్పుడు ఈ జీవిత విశ్వాస ప్రయాణంలో
అప్పుడు అవసరమైనది కూడా దేవుని యొక్క మాటే, దేవుని యొక్క వాక్యమే. ఆ వాక్యం ద్వారా నువ్వు కట్టుకుంటే ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నను, ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోయినను నిన్ను బలపరిచేది దేవుని యొక్క మాటే. ఎందుకంటే వాక్యంలో రాయబడి ఉంది, నీ వాక్యము నా పాదాల దీపము, నా త్రోవలకు వెలుగు. నీ వాక్యము నా బాధలో అది నాకు బహు నెమ్మదిని ఇస్తూ ఉందని దావీదు గారు తన అనుభవంలో నుంచి మాట్లాడారు. కనుక వరదలు వచ్చినను, వరద లాంటి సమస్యలు వచ్చినమును దేవుని యొక్క వాక్యమే నిన్ను ఆదరిస్తూ ఉంటుంది. అదేవిధంగా గాలి విసరును అని వ్రాయబడి ఉంది. గాలి వచ్చినప్పుడు బండ మీద కట్టబడిన నీళ్లు కూలిపోదు. నీ విశ్వాస ఆత్మీయ జీవితం అపవాది అనేక రకాలైనటువంటి శోధనలు అనేటటువంటి గాలులు వీచినప్పటికీ కూడా వాక్యము నీ యొక్క అంతరంగంలో ఉంటే నువ్వు విశ్వాస ఆత్మీయ జీవితంలో కూలిపోవు. యోబు గారు ఎన్నో రకాలుగా ఆయన శోధించబడినప్పటికీ కూడా తన విశ్వాసంలో నిలబడి ఉన్నారు. ఒకే రోజు తన కుమార్తెలు ఆస్తి తన యొక్క శరీరం మీద కురుపులు లెగిసి మరి ఆయన చిల్లపెంకు పెట్టి గోక్కుంటా ఉన్నప్పుడు కూడా తన విశ్వాస జీవితంలో ఆయన దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, ఈ సమయంలో దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు అనేకులు చాలామంది మాటలు విని దేవుడి నుంచి దూరం అవుతూ ఉన్నారు. అనేక మాటలు వింటూ ఉన్నారు. దేవుడి వాక్యం ద్వారా కూడా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది, మీరేం వింటున్నారో ఒకసారి ఆలోచించుకోండి, మీరేం వింటున్నారో తెలుసుకోండి అని వాక్యంలో రాయబడి ఉంది. కనుక ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. కనుక నువ్వు బుద్ధిమంతులా ఉన్నావా? ఇసుక మీద కట్టుకున్నటువంటి ఇల్లు కట్టిన బుద్ధిహీనులాగా ఉన్నావా? ఏ విధంగా నువ్వు ఉన్నావు అనేది దేవుని వాక్యం ద్వారా నువ్వు పరీక్షించుకో. అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అపవాదిని ఎదిరించడానికి దేవుని యొక్క వాక్యాన్ని కోడ్ చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, అపవాది యేసుక్రీస్తు ప్రభువారిని రాళ్ళు రొట్టెలు చేసుకోమని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది అని ధర్మశాస్త్రంలో దేవుడు మోషే గారికి ఇచ్చినటువంటి, ఇజ్రాయెల్ సర్వ సమాజానికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు కోట్ చేశారు. కనుక దేవుని యొక్క మాటలు వినేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క మాట ప్రకారం మనం విశ్వాస ఆత్మీయ జీవితాలు కట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును, కనుక నా యొద్ద నేర్చుకోండి. ఆయన దగ్గర నేర్చుకోవాలి, ఆయన మాటలు వినాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి. దేవుని యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ఆత్మ ద్వారా వాక్యానుసారంగా జీవించి వాక్యాన్ని ప్రకటించేటటువంటి కొంతమంది దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడేటటువంటి మాటలు మన విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఈనాడు అనేకులు వాక్యం చెప్తున్నప్పటికి కూడా అన్ని వాక్యాలు చెప్పేటటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్య ప్రమాణానికి అది సమాంతరంగా లేదు, వ్యతిరేకంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను తండ్రి యొద్ద నేర్చుకొని ఉన్నాను, నా అంతటా నేను ఏది ప్రకటించట్లేదు, ఈ నా మాటలు కాదు, నేను తండ్రి యొద్ద నేర్చుకున్నటువంటి మాటలు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు మనం విందాం. ఎందుకంటే ఆయన మనం ప్రేమించారు, ఆయన మన కొరకు సెలవులో ప్రాణం పెట్టారు, రక్తం కాచారు, నశించిపోతున్నటువంటి నన్ను యేసుక్రీస్తు ప్రభువారు రక్షించారు. కనుక దేవుని యొక్క మాట వినేవారిగా మనం ఉండాలి. దేవుని యొక్క మాటే మనం బలపరుచుద్ది. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉంది. దేవుని యొక్క మాట ద్వారానే మన విశ్వాస ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి.
దేవుని యొక్క మాటే దేవుని యొక్క వాక్యము, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము, దేవుని మాటే యేసుక్రీస్తు మాట, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినటువంటి అపోస్తలుల ద్వారా మాట్లాడినటువంటి ప్రతి మాట దేవుని యొక్క మాట. కనుక దేవుని యొక్క మాట మీద నీ విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని బుద్ధిమంతుల్లాగా ఉంటావా, లేదా వాళ్ళు చెప్పేటటువంటి మాటలు విని ఇసుక మీద తన్నీళ్ళు కట్టుకున్న బుద్ధి లేనివాడిగా ఉంటావా? ఈ సమయంలో నిన్ను పరీక్షించుకో. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను పరీక్షించుకో. తప్పిపోయినటువంటి కుమారుడు పందులు తినేటటువంటి పొట్టుతో ఆ పొట్టు తిని ఆకలి తీర్చుకోవాలి, కడుపు నింపుకోవాలనుకున్నాడు. కానీ నా తండ్రి ఇంట అనేక స్థలాలు ఉన్నవి, నా తండ్రి దగ్గర అనేక మంది పనోళ్ళు ఉన్నారు, మరి వాళ్ళల్లో ఒక పనివాడిగా నేను ఉంటాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన కుమారుణ్ణి నేను అనిపించుకోను అని అనుకున్నప్పుడు ఆ యొక్క పందులు తినేటటువంటి పొట్టుతో ఆ పొట్టు తిని కడుపు నింపుకొని ఆకలి తీర్చుకుందామని ఆలోచన వచ్చినప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడికి బుద్ధి వచ్చింది. ఈనాడు అనేకులకు దేవుడు ఎన్నోసార్లు వాక్యం ద్వారా మాట్లాడుతూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ సరిచేస్తున్నప్పటికీ కూడా బుద్ధి రావట్లేదు. తప్పిపోయినటువంటి కుమారుడికి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు ఉపమానంలో తప్పిపోయినటువంటి కుమారుడికి పందులు పొట్టు తింటామన్న బుద్ధి, పందులు పొట్టు తిని కడుపు నింపుకోవాలని అనుకున్నప్పుడు బుద్ధి వచ్చింది. కానీ ఈనాడు అనేకులకు విశ్వాస ఆత్మీయ జీవితంలో వయసు పెరుగుతూ ఉన్నా, ఎన్నో సంవత్సరానికి దేవుని యొక్క సంఘానికి వెళతా ఉన్నా, ఎన్నో సంవత్సరానికి వాక్యం నేర్చుకుంటా ఉన్నామని భ్రమలో ఉంటున్నా కోన ఇంకా చాలామందికి బుద్ధి రావట్లేదు. ఎప్పుడు వచ్చింది సహోదరు నీకు బుద్ధి? ఎప్పుడు వచ్చి సహోదరుడా నీకు బుద్ధి? ఎంతకాలం నువ్వు బుద్ధి లేని వాడిగా ఉంటావు? బుద్ధిమంతుడిగా ఉండాలి నువ్వు. బుద్ధి లేని కన్నికలు, బుద్ధి గల కన్నికలు. బుద్ధి గల కన్నికలు సిద్ధపడ్డారు, బుద్ధి లేని కన్నికలు సిద్ధపాటు లేదు. కనుక ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ సమీపిస్తున్నటువంటి నీ దినాలులో మనం ఉన్నాము. కనుక నీ విశ్వాస ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఈ నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతులు పోయి ఉంటాడు. దేవుని మాట వినాలి, యేసుక్రీస్తు ప్రభు వారి మాట వినాలండి. ఆనాడు శాస్త్రుల పరిచయల మాటలు విని చాలామంది యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు. సామాన్యులు, సాధారణ ప్రజలు యేసుక్రీస్తుని అంగీకరించారు. మేము మోషే శిష్యులం అని అనుకున్నటువంటి, మేము అబ్రహాము సంతానం అనుకున్నటువంటి శాస్త్రుల పరిచయలు అనేకులు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఈనాడు అనేకులు సాధారణమైనటువంటి వారు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారు. కానీ మేము ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని యొక్క మందిరానికి వెళుతున్నాం, మేము విశ్వాసులం అనేటువంటి భ్రమలో చాలామంది జీవిస్తూ విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు. ఈ సహోదరుడా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో నువ్వు ఉన్నా, దేవుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక నీ విశ్వాస ఆత్మీయ జీవితాన్ని వ్రాయబడినటువంటి లేఖనం ద్వారా నువ్వు కట్టుకో. ప్రకటన గ్రంథంలో చివరిలో సమాప్తం అని వ్రాయబడి ఉంది. కనుక వాక్యానికి మించింది ఏదైనా అది అప్రమాణం, దాన్ని అంగీకరించకూడదు. కనుక వాక్యమే ప్రమాణం. యేసుక్రీస్తు వారి మాటే మనకు ప్రమాణం. కనుక ఎవరు వాక్యం చెప్పినా అది వాక్యానికి సమాంతరంగా ఉందా లేదా అని గ్రహించుకొని దాన్ని నీ విశ్వాసాత్మీయ జీవితానికి ఉపయోగకరమైతే ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి, లేదా నువ్వు దాన్ని అంగీకరించకూడదు. కనుక నువ్వు పరీక్షించుకో. విశ్వాసాత్మీయ జీవితంలో వాక్యం ద్వారా కట్టుకో. దేవుడు రాకడ కొరకు సిద్ధపడు. ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలిగేటట్టు ఆయన సాక్షిగా ఈ భూమి మీద జీవించు. దేవుడు ఈ వాక్యం ద్వారా నేను బలపరిచి విశ్వాస ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడాలి. కనుక మరిన్ని ఆత్మీయ జీవితానికి బలపడటానికి అవసరమైనటువంటి పాటలు, విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి వాక్యానుసారమైనటువంటి వాక్యం కొరకు మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మోస్ట్ ఐ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్. సమస్త మహిమా ఘనత ప్రభావాలు యేసుక్రీస్తు ప్రభు కలుగునుగాక. నా పేరు డానియేలు, పాస్టర్ డానియేల్. నా యొక్క ఫోన్ నెంబర్ 8639262647. మరొకసారి 8639262647. మీ ప్రార్థన అవసరాలకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఈ నంబరు, లేదా ఈ నంబర్కు మీరు వాట్సాప్ పైన చేయొచ్చు. మీ ప్రార్థన అవసరాలు చెప్పొచ్చు, మీ కొరకు ప్రార్థన చేస్తాము తప్పకుండా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని విని మీ విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కట్టుకోండి. వాళ్ళ మాటలు వినొద్దు. వాళ్ళ మాటలు వింటే చివరికి నువ్వు నరకానికి వెళ్తావు. యేసు మాట వింటే నిత్య జీవంలో ప్రవేశిస్తావు. కనుక దేవుడు నిన్ను బలపరిచి ఆత్మీయ జీవితాన్నిలో నిన్ను అభివృద్ధిపరిచి ఆయన మహిమ కొరకు నిన్ను నిలబెట్టి స్థిరపరిచి బలపరుచుగాక. దేవుడు ఇటువాకు దీవించి మన యొక్క విశ్వాస ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని మన అంతరంగంలో దేవుడు వాక్యాన్ని బలపరిచి స్థిరపరచుగాక. ఆమేన్.